చూస్తే మైదుకూరు ఎమ్మెల్యే పుట్ట సుధాకర్ యాదవ్ సైబర్ వల్ల చిక్కోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. డిజిటల్ అరెస్ట్ పేరుతో ₹1,07,00,000 దోచుకున్నారు. మనీ లాండరింగ్ పేరు చెప్పి బెదిరింపులకు పాల్పడగా ఎమ్మెల్యే అడ్డంగా దొరికిపోయారు. దీంతో పుట్ట తీరుపై విమర్శలు వస్తున్నాయి. మనీ లాండరింగ్ పేరు చెప్తే ఎందుకు భయపడ్డారంటూ ప్రచారం జరుగుతుంది. ఇటీవల డిజిటల్ అరెస్టులకు భయపడవద్దంటూ పోలీసులు పలు సూచనలు కూడా చేశారు. అయినా మనీ లాండరింగ్ పేరు చెప్పగానే భయపడి పుట్ట సుధాకర్ యాదవ్ ₹1,00,00,000 సమర్పించుకున్నారు. ఉగ్రవాది ఖాతా నుంచి తన ఖాతాకు డబ్బులు బదిలీ అయ్యాయంటూ భయపెట్టగానే భయపడిపోయారు. అమాయకులు నిరక్షరాస్యులే జాగ్రత్త పడుతున్న రోజుల్లో ఒక ఎమ్మెల్యే డిజిటల్ అరెస్ట్ పేరుతో మోసపోవడంపై తీవ్ర చర్చగా మారింది. మైదుకూరు ఎమ్మెల్యే పుట్ట సుధాకర్ యాదవ్ సైబర్ వల్ల చిక్కోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. డిజిటల్ అరెస్ట్ పేరుతో ₹1,07,00,000 దోచుకున్నారు. మనీ లాండరింగ్ పేరు చెప్పి బెదిరింపులకు పాల్పడగా ఎమ్మెల్యే అడ్డంగా దొరికిపోయారు. దీంతో పుట్ట తీరుపై విమర్శలు వస్తున్నాయి. మనీ లాండరింగ్ పేరు చెప్తే ఎందుకు భయపడ్డారంటూ ప్రచారం జరుగుతుంది. ఇటీవల డిజిటల్ అరెస్టులకు భయపడవద్దంటూ పోలీసులు పలు సూచనలు కూడా చేశారు. అయినా మనీ లాండరింగ్ పేరు చెప్పగానే భయపడి పుట్ట సుధాకర్ యాదవ్ ₹1,00,00,000 సమర్పించుకున్నారు. ఉగ్రవాది ఖాతా నుంచి తన ఖాతాకు డబ్బులు బదిలీ అయ్యాయంటూ భయపెట్టగానే భయపడిపోయారు. అమాయకులు నిరక్షరాస్యులే జాగ్రత్త పడుతున్న ఈ రోజుల్లో ఒక ఎమ్మెల్యే డిజిటల్ అరెస్ట్ పేరుతో మోసపోవడంపై తీవ్ర చర్చగా మారింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సుధీర్ అందిస్తారు. సుధీర్. గుడ్ మార్నింగ్ రవి. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే సైబర్ నేరగాళ్ళ బాడిన పడిన మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ ఇవాళ అయితే కనుక పూర్తిస్థాయిలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా హాట్ టాపిక్గా చర్చగా నడుస్తుందని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే డిజిటల్ అరెస్ట్ పేరుతో కూడా దాదాపుగా ₹1.7 కోట్ల కూడా తన ఖాతా నుంచి అయితే కనుక సైబర్ నేరగాళ్ళు దోచిన పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఇటీవల కాలంలో ఏదైతే ఆయన హైదరాబాద్లో తన నివాసంలో ఉన్న సమయంలో కూడా దాదాపుగా మధ్యాహ్న సమయంలో కూడా సైబర్ నేరగాళ్ళు కూడా ఆయన సొంత అకౌంట్ నుంచి పూర్తిస్థాయిలో కూడా ₹1.7 కోట్లను కూడా సైబర్ నేరగాళ్ళు కూడా దోచుకున్నారని చెప్పుకోవచ్చు. అయితే ఇటీవల ఆయన అకౌంట్ను దాదాపుగా సాయంత్రం సమయంలో కూడా పరిశీలించిన నేపథ్యంలో కూడా ఆయన ఒక్కసారిగా హవాక్ అయ్యి పూర్తిస్థాయిలో అక్కడ ఉన్నటువంటి హైదరాబాద్ సైబర్ పోలీసులకు కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆయన పోలీసులు కూడా పూర్తిస్థాయిలో అక్కడికి చేరుకొని ఆయన ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగా కూడా పోలీసు అయితే కూడా కేసు నమోదు చేయడం జరిగింది. అయితే పూర్తిస్థాయిలో కూడా పోలీసులు రోజు కూడా అందరినీ హెచ్చరిస్తున్న నేపథ్యంలో కూడా ఇప్పటికే మనం చూసుకోవచ్చు. ఏదైతే నిరక్షరాస్యతలు కావచ్చు, అలాగే ఎవరైనా ఉన్నారో వాళ్ళందరూ కూడా పూర్తిస్థాయిలో కూడా సైబర్ బారిన పడద్దండి, మనీ లాండరింగ్ మీద పడద్దని చెప్పి ఎన్నిసార్లు పోలీసులు చెప్తూ వస్తున్న నేపథ్యంలో కూడా ఒక ఎమ్మెల్యే పూర్తిస్థాయిలో కూడా ఇప్పుడు మనీ లాండరింగ్ పేరుతో పూర్తిస్థాయిలో ఆయన మోసపోవడంపై అయితే కనుక పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుందని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక ఏదైతే ఉగ్రవాదుల అకౌంట్ నుంచి కూడా పూర్తిస్థాయిలో కూడా ఏదైతే ఎమ్మెల్యే సుధాకర్ యాదవ్ అకౌంట్ కూడా అక్కడి నుంచి డబ్బులు ఇక్కడికి ఆయన అకౌంట్లోకి వచ్చాయని చెప్పి సైబర్ నేరగాళ్ళు కూడా పూర్తిస్థాయిలో బెదిరించడంతో పాటు ఆయన అయితే కనుక పూర్తిస్థాయిలో కూడా ఆ బెదిరింపులకు భయపడిన పరిస్థితి అక్కడ నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే తాజాగా మనం చూసుకుంటే కనుక ఇప్పటికే సైబర్ పోలీసులకు ఆయన కంప్లైంట్ ఇవ్వడంతో కూడా వాళ్ళు కూడా తమ పన్నులు పడ్డారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇప్పుడు ప్రధానంగా మనం చూసుకుంటే కనుక రాష్ట్ర వ్యాప్తంగా ఒకటే పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ముఖ్యంగా ఒక ఎమ్మెల్యే అలాగే ఆయన చదువుకున్న వ్యక్తి అలాంటి వ్యక్తి పూర్తిస్థాయిలో కూడా సైబర్ నేరగాళ్ళ బారిన పడ్డం ఏంటంటూ కూడా పూర్తిస్థాయిలో కూడా పెద్ద ఎత్తున కూడా విమర్శలకు తావెత్తుతున్న పరిస్థితి అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా పోలీసులు అటు మొత్తంగా ఏదేమైనా రోజు చూసుకుంటే కనుక సైబర్ బారిన పడద్దండి, అలాగే ఏవైనా లింకులకు సంబంధించిన లింకులు వస్తే అవి ఎవరు ప్రెస్ చేయొద్దని చెప్పి కూడా ప్రాథమిక మాధ్యమాల్లో అలాగే సోషల్ మీడియాలో కూడా పలుమారు చెప్తున్న నేపథ్యంలో కూడా ఇవాళ అయితే కనుక ఒక ఎమ్మెల్యే అయితే కనుక పూర్తిస్థాయిలో కూడా సైబర్ నేరగాళ్ళ బారిన పడ్డం అయితే కనుక పెద్ద
ఎత్తున కూడా చర్చాంశం జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఏదేమైనా దీనిపైన మీడియా ప్రతినిధులు పలుమార్లు సుధాకర్ యాదవ్ అడిగినా కానీ పూర్తిస్థాయిలో కూడా ఆయన ముఖం చాటేస్తున్న పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. దీని మీద నేనేం మాట్లాడలేనంటూ కూడా ఆయన చెప్పుకున్న పరిస్థితి ఉంది. అయితే నిన్నటి దినం కూడా మైదుకూరులో కొంతమంది మీడియా ప్రతినిధులను ఆయన అడగడం జరిగింది. సార్ ఏంటి సైబర్ బారిన పడ్డారు ఏంటి సార్ ఆయన అడగడగా పూర్తిస్థాయిలో ఆయన నోరు మెదపకుండా మీడియా ప్రతినిధులు కూడా సమాధానం చెప్పకుండా వెళ్ళిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఒక ఎమ్మెల్యే కూడా పూర్తిస్థాయిలో నోరు మెదపకుండా ఇలా వెళ్ళడంపై కూడా పూర్తిస్థాయిలో చర్చనీయాంశం మారుతుందని చెప్పుకోవచ్చు. అయితే ఈయన ఇచ్చిన ఘటనపై అయితే కనుక పోలీసులు అయితే కనుక కేసు నమోదు చేయడం జరిగింది. ఆ పనిగా అడుగులు అయితే పోలీసులు ఇస్తున్నారని చెప్పుకోవచ్చు. అయితే ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా మనీ లాండరింగ్ అలాగే ఉగ్రవాదుల అకౌంట్ నుంచి ఎవరికైనా ఫోన్లు వస్తే కనుక పూర్తిస్థాయిలో కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఇప్పటికే రాష్ట్రానికి సంబంధించినటువంటి పోలీసులు కూడా చెప్తున్న పరిస్థితి అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. ఏదేమైనా మనం చూసుకుంటే కనుక మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ దగ్గర తన ఖాతా నుంచి దాదాపుగా 1.7 కోట్ల రూపాయలు అయితే కనుక పూర్తిస్థాయిలో సైబర్ నేరగాలు అయితే కనుక దోచిన పరిస్థితి అయితే ఉంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున హాట్ టాపిక్గా నడుస్తుందని మనం చెప్పుకోవచ్చు. రవి, థ్యాంక్ యూ సుధాకర్.